ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మనకు ఫిబ్రవరి మొదటి వారంలో స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే జనవరి 22 అయినా ఇప్పటికి కూడా మనకు అప్లికేషన్ స్టేటస్ కానీ ఎగ్జామ్ డేట్ కి సంబంధించినటువంటి అప్డేట్ కానీ ఏది కూడా మనకి ఇప్పటివరకు అయితే రాలేదన్నమాట. సో దీని గురించి చూసుకున్నట్టయితే మరి మళ్ళీ ఇంకా ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేస్తారా అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే వాళ్ళు నిన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చిండ్రు. రాత్రి మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఏదైతే కేరళ కర్ణాటక రీజన్ ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది యాక్టివేట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో నేను మీకు అది కూడా చూపిస్తాను. దాంతోపాటు నేను ఈ రోజు బోర్డుకి కూడా కాల్ చేయడం కూడా జరిగింది. బోర్డు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడా, వాళ్ళు రెస్పాండ్ కూడా అయినరు. నేను వేరే విషయంలో కాల్ చేశాను, ఆ విషయంతో పాటు నేను ఇది కూడా అడిగిన. సో వాళ్ళు నాకు అందులో ఒక ఆన్సర్ కూడా ఇచ్చిండ్రు. ఆ ఆన్సర్ని అదేవిధంగా మనకు రాత్రి వచ్చినటువంటి అప్డేట్ని బేస్ చేసుకుని ప్రజెంట్ నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ లభిస్తుంది. ఒక్కసారి మీరు ఇక్కడ లాస్ట్లోకి అయితే వెళ్ళండి, మీకు క్లారిటీగా చెప్తాను, అన్ని విషయాలు క్లారిటీగా చెప్తాను. లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దానికంటే ముందు మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మనకి ఇంతకు ముందు రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది, ఫ్యాక్స్ అని చెప్పేసి. ఆ అప్డేట్ని కూడా నేను టెలిగ్రామ్లో పెట్టిన. అలాంటి వీడియో చేయను, అన్ని టెలిగ్రామ్లో పెట్టేస్తా. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసి జాయిన్ అయితే అయిపోండి. సో ఇక మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ లింక్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది, కేకేఆర్ రీజన్ అని చెప్పేసి. ఒక్కసారి దీని మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇది మనకు కర్ణాటక కేరళకు సంబంధించినటువంటి రీజన్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది అఫీషియల్ గా వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది. సో ఇక్కడ ఎలాంటి అవకతవకలు అంటే ఏముండదు, ఇది వాళ్ళకి సంబంధించింది. అయితే మనకు సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది కూడా నేను ఇక్కడ పెట్టిన. ప్రజెంట్ ఇది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. అంటే ఇది మన సదరన్ సంబంధించినటువంటి ఏదైతే మన సదరన్ రీజన్ ఉందో సదరన్ రీజన్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్ ఇందులో మనకి ఎటువంటి లింక్స్ అయితే పెట్టలేరు. అయితే నేను వాళ్ళకి ఈరోజు ఫోన్ చేసిన, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళకి కాల్ చేసి నేను వేరే విషయంలో మాట్లాడేసి ఈ విషయం కూడా అడిగినా, మనకి ఎందుకోసం వస్తలేదు అని చెప్పేసి. అంటే వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే జనవరి 24-25 ఆ డేట్ కల్లా అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది మీకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం అయితే జరిగిందనమాట. మీకు దానికి సంబంధించినటువంటి ఆడియో లింక్ వినాలి అనుకుంటే మీకు టెలిగ్రామ్లో వీలైతే నేను పెట్టేస్తాను. ఒక చిన్న క్లిప్పే అది. టెలిగ్రామ్లో కూడా నేను పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే నేను వేరే పర్పస్లో కాల్ చేశాను. మన స్టూడెంట్ది ఒకరిది అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిందనమాట. దాని గురించి మాట్లాడదామన్న ఉద్దేశంతో నేను కాల్ చేసి మాట్లాడితే వాళ్ళకి నేను ఈ విషయం కూడా అడగడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి ఏంటంటే మనకు రాత్రి కేరళ కర్ణాటక రీజియన్ కి సంబంధించినటువంటి లింక్ అనేది యాక్టివేట్ అయింది. అదేవిధంగా మన సదర్న్ రీజియన్ కి సంబంధించినటువంటి లింక్ కూడా ఈ 2-3 డేస్ లో కంపల్సరీ యాక్టివ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. యాక్టివ్ అవ్వగానే నేను మీకు ఇక్కడ మీ లింక్ మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తూ ఉండండి. మీ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసుకుంటా ఉన్నా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. అయినా కూడా నేను మీకు టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇదన్నమాట. ఎలాంటి అప్డేట్ మిస్ అవుతుంది అనుకుంటే రెగ్యులర్ గా మన ఛానల్ కి టచ్ లో అయితే ఉండండి. సో ఈ వీడియోకు నోటిఫికేషన్ అయితే రాదు, కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కంపల్సరీ వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.